గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా కర్రీ చేద్దాం అనుకున్నాను. ఈరోజు చికెన్ మటన్ రొటీన్ అయిపోయింది కాబట్టి ఓకే ఈరోజు ఫిష్ కర్రీ చేద్దాం. మార్కెట్కి వెళ్ళి ఫిష్ పట్టుకొచ్చేద్దాం. ఓకే లెట్స్ గో. ఓకే అలా అని చెప్పేసి మార్కెట్కి వచ్చేసాము. ఫిష్ మార్కెట్కి అన్ని చేపలు చూసాము కానీ నాకెందుకు ఈ చేప బాగా నచ్చింది. దీని పేరు శీలావతి చేప అంట. కేజీ 200 చెప్పారు. టోటల్గా 1 kg 800 grams వస్తే 300 ఇచ్చేసాను. 1.5 చొప్పున చేపని నీట్గా పొలుసులు తీసుకుంటూ క్లీన్ చేస్తూ. కానీ వీళ్ళ క్లీనింగ్ సెక్షన్ భలే ఉంటుందండి. ఎన్నోసార్లు చూసాను, ట్రై చేసాను, మన వల్ల కాదు. ఓకే పొలుసులు మొత్తం తీసేసిన తర్వాత కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనకి కావాల్సిన సైజు పులుసు కాబట్టి పులుసు సైజులో ముక్కల్ని కొట్టించేసాను. స్టాప్. లాస్ట్ పీస్ వెనక్కి. ఓకే ఇంటికి వచ్చేసాను. ఆనియన్స్ నీట్గా కట్ చేసుకున్నాను. ఆనియన్ కటింగ్ కూడా చాలా నీట్గా చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే పులుసుకి అంత బాగుంటుంది. జనరల్గా ఫిష్ కర్రీ కాదు, ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా ఆయిల్లో మెల్ట్ అయిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. దట్స్ వై నేను ఎప్పుడు కూడా నేనే కట్ చేసుకుంటూ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటాను. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నానండి. అలాగే 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. 7 పచ్చిమిర్చి కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు లెట్స్ వాచ్. టోటల్ ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, ఫిష్, చింతపండు రసం. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకుందామండి. కొంచెం పసుపు, 3 or 4 tablespoons కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. సరిపోతే ఉప్పు లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ముందైతే 1 tablespoon వేసుకున్నామండి. అలాగే అల్లం పేస్ట్ ఒక 2 spoons వేసుకుందాం. నెక్స్ట్ ఓకే చక్కగా నీట్గా మ్యారినేషన్ చేసేసుకుందామండి. మనం ఏదైతే వేసుకున్నామో ఈ ఉప్పు కారం ముక్కలకి మంచిగా పట్టేలాగా మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దెన్ వి స్టార్ట్ ద స్టవ్. చేపల పులుసు కావాల్సిన బాణీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కాగానే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుందాం. జాగ్రత్త అండి, కొంచెం చిమ్ముతుంది. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి. ఓకే ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక 2 కరివేపాకు రెమ్మలు తెచ్చి వేసుకుందామండి. చాలా స్మెల్ బాగుంటుంది. ఎప్పుడన్నా కర్రీస్లో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. సరదాగా గార్డెన్లోకి వచ్చేసాను. మా గార్డెన్లో ఉన్న మందార పూలను చిన్న వీడియో షూట్ చేశానండి. ఇది V40 మై న్యూ మొబైల్. కెమెరా క్లారిటీ చాలా బాగుంది. చిన్న షూట్ చేసుకుని అలా వచ్చేసుకుని మళ్ళీ వెంబటే కిచెన్లోకి వెళ్ళిపోయాను. టమాటా పేస్ట్ని ఫిష్ పీసుల మీద అలా వేసుకొని ఆనియన్స్ మంచిగా డీప్గా ఫ్రై అయిన తర్వాత బాణీలో వేసుకోవటమే.
ఒకసారి నీట్గా మొత్తం ఒకసారి కలిపేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే నెక్స్ట్ ఏం చేయాలో తర్వాత చెప్తాను మీకు. ఒకసారి మాత్రమే మనం నీట్గా కలుపుకోవాలి, నెక్స్ట్ టైం మాత్రం కలుపుకోకూడదు. ఎందుకంటే పీస్ అనేది మనకి విరిగిపోతుంది సెకండ్ టైం గంట పెడితే కనుక. అందుకే ఒక్కసారి నీట్గా కలుపుకోవాలి. ఒక్కసారి గిన్నెని అటు ఇటు కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఏదో అనుకుంటాం కానీ చేపల కూర చేయడం చాలా కష్టం అండి. నెక్స్ట్ మనం చింతపండు రసం వేసేసుకుందాం. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ ఫిష్ కర్రీ. ఎక్కువ పోసుకోవద్దు, తక్కువ పోసుకోవద్దు, కావలసినంత పోసుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి గిన్నెని అటు ఇటు కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని ఇప్పుడే మనం ఏదైనా ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే చూసుకోవాలండి. తర్వాత చూసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు, టేస్ట్లో కొంచెం చేంజ్ వస్తుంది అంతే. ఇది మా ఇంటి బయట గుట్ట అండి. వెదర్ చాలా బాగుంటుంది. కెమెరా చూద్దామండి, ఒకసారి జూమ్ చేసి చూశాను. మా ఇంటి వంటగది బయట నుంచి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోయింది. కెమెరా అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. V40 వివోలో. దాహం వేస్తుంటే బయటికి వెళ్ళి ఒక నిమ్మకాయ సోడా తెచ్చుకున్నాను. అదేంటో చూపిస్తాను చూడండి. ఇది నిమ్మకాయ సోడా, బాటిల్స్లో కొత్తగా ప్యాకేజీలో వస్తుంది. సాల్టీగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కర్రీలోకి వెళ్ళిపోదాము. ఓకే, కొంచెం లైట్గా ధనియాల పొడి వేసేసుకున్నాము మనం ఇందాకలే. కొత్తిమీర జల్లేసుకొని గార్నిష్ చేసుకుంటే మనం ఈ పొద్దున్న నుంచి ట్రై చేసిన చేపల కూర రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెడీ టు టేస్ట్. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసుకుందాం. నాకు చాలా ఇష్టం ఫిష్ కర్రీ అంటే. మా అమ్మ చేసిన కూర ఇంకా ఇష్టం. చిన్న పీస్ తీసుకుని అలా రైస్లో కలుపుకొని టేస్ట్ పరకు తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సింప్లీ సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విక్కీ ఫ్యామిలీ వైటీ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.